గా చెప్పాడు. ప్రజల్లోకి వెళ్ళాలి, ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి. సత్యమూర్తి గారు, ఒకటి చంద్రబాబు నాయుడు ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు ఈసారి. ఎందుకంటే ఎంతో కష్టపడితే, ఎంతో రాజకీయంగా స్ట్రాటజిక్గా ఆలోచిస్తే తప్ప అలయన్స్ జరగడం అంతా మనకు తెలుసు. అంటే ఈసారి ఏదో అప్రచేతంగా 164 సీట్లతో అధికారం వచ్చేసింది కదా అని ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే మాత్రం ప్రమాదము. పొరపాటు జరిగితే మళ్ళీ తిరిగి దిద్దుకోలేని తప్పు జరుగుతుంది అనేది ఒకటి స్పష్టంగా సంకేతాలు పంపిస్తూ ఆయన ఏమేం చేయాలి, ఏడాది తర్వాత ఎలా అప్రమత్తంగా ఉండాలి పిలుపునిచ్చారు. సో ఎట్లా అది వీళ్ళకి అర్థమవుతుందా? అర్థమైన తర్వాత వాళ్ళు చేయాల్సిన కార్యాచరణ ఏంటి? అంటే క్షేత్రస్థాయిలో చాలా డిఫరెంట్ సిచ్యుయేషన్ ఉందండి. అంటే రాజకీయ పరమైన మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో ఏంటి అంటే వాళ్ళకి ప్రజల ఆస్పిరేషన్స్ అవి కూడా చాలా మారిపోయినాయి. వాళ్ళకి చాలా వరకు అంటే కొంత వ్యక్తిగత దీనికి సంబంధించినవి చాలా ఎక్కువైనాయి. అవును. ముఖ్యంగా ఏంటి అంటే ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళందరూ ఎవరైనా మద్యం షాపులు కావాల్సిన వాళ్ళు, ఇసుక ర్యాంపులు కావాల్సిన వాళ్ళు, లేకపోతే ఏదైనా కొడుక్కి ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్టులు కావాల్సిన వాళ్ళు, వీళ్ళే ఎమ్మెల్యేల చుట్టూ ఉంటారు. సామాన్య ప్రజలకి అక్కడ ప్లేస్ లేదు అనేది చాలా భావన నెలకొని ఉన్నది. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళ వ్యవహార శైలి ఉన్నారు అనేది. అవును. కానీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చాలా బాధ్యతగానే ఉంటున్నారు. ఓకే. ఇంకా ఇక్కడ చేయాల్సింది అంటే కొంచెం ల్యాకింగ్ ఏంటి అంటే వీళ్ళు ఈ ప్రజలతోటి ఉండే పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళతోటి మాట్లాడటం అనేదే చేస్తూ ఉన్నారు. అట్లా కాదు, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రజల దగ్గరికే మనం వెళ్లాల్సిన పరిస్థితి. అంటే 1982 నుంచి నేను చూస్తూ ఉన్నాను. అప్పట్లో అసలు ఎన్టీఆర్ మొత్తం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ముందరగా అక్కడికి ప్రజల దగ్గరికి వెళ్ళమని ఆయన చెప్పక్కర్లా, ఆయన వెళ్తుంటే వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. అటువంటి పరిస్థితులు మనం చూసాం. 95లో చూసాం. ప్రజల వద్దకు పాలన అని చెప్పి జన్మభూమి ప్రోగ్రాం అని ప్రతి 15 రోజులకు ఒక ప్రోగ్రాం ఉండేది. అంటే ఎమ్మెల్యే ప్రజల్లో తిరిగే ప్రోగ్రాం ఉండేది. అంటే అవన్నీ ఎందుకు అంటే ప్రజలతోటి మంచి కాంటాక్ట్స్ డెవలప్ చేసుకునే విధానం, ప్లస్ కష్టం అంటే ఏంటో కూడా తెలియాలి ఎమ్మెల్యేకి. ఎమ్మెల్యే వెళ్ళేటప్పటికి మొత్తం కింద వ్యవస్థ అంతా కూడా వాళ్ళు కూడా ఫాలో అయ్యేవారు. ఇంకా అనివార్యంగా పైనుంచి కింద వరకు ఒకటే ఆర్డర్ ఉండేది. ఇక్కడ ఏంటి అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు ఇమేజ్ తోటి లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దుష్ట కార్యక్రమాలు, మాణిక్యాలరావు గారు చెప్పిన ఆ దుష్ట కార్యక్రమాల వల్ల గెలిచిన వాళ్ళు అంటే ఆ ఊపులో గెలిచిన వాళ్ళు ఉంటారు. దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి అంటే దెర్ ఇస్ నో షార్ట్ కట్. ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే. అంటే నిన్ను అప్రోచ్ కాలేని వర్గాల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అది ఒక్కటే సిద్ధాంతం. ఇందులో ఇంకా వేరే మూల సూత్రం ఇంకోటి ఉండదు, షార్ట్ కట్ ఉండదు. అదే బాధ. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన ఇది కూడా సేమ్ అదే. ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా ఈ క్రిమినల్ గ్యాంగుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిమినల్ గ్యాంగుల్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే మామూలుగా సినిమాలో చూస్తుంటాం. ఏదన్నా క్రిమినల్ గ్యాంగ్ ని ఎదుర్కోవడానికి హీరో కూడా ఆవిడ క్రిమినల్ లాగా ఫైట్ చేస్తాడు. కానీ మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మనం అట్లా కత్తులు తీసుకొని ఎగబడలేం కదా. క్రిమినల్ మీద పోరాటానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ప్రజాబలం ఒక్కటే మనకు ఆయుధం. సో అందుకని ఈ క్రిమినల్ గ్యాంగులు, ఈ రప్ప వేసేస్తామనే గ్యాంగుల్ని ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి తెనాలి ఐతానగర్ లో ఉందండి. ఐతానగర్ లో ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10 మందో 15 మందో ఉంటారు. మొత్తం ఐతానగర్ మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసుకొని లేరు కదా. అంటే ఉదాహరణ చెప్తున్నా నేను. అట్లా అంటే మొత్తం మిగిలిన వాళ్ళని చైతన్యపరిస్తే
ఈ 15 మందిని కంట్రోల్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. పోలీసులే కాదు, సమాజం కూడా చేయాలి. అది అప్పటి వరకు ఏంటంటే వాళ్ళు కొంత భయంతోనో కొంత దీంతోనో ఇన్సెక్యూరిటీలో ఉన్నా వీళ్ళు ఒకసారి వెళ్తే వాళ్ళకి కాస్త భరోసాను ధైర్యం వస్తుంది. భరోసా, ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నది అదే అండి. ఇప్పుడు అంతకు ముందర ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆ మొత్తం ఈ లంపెన్ గ్రూప్స్ అన్నిటికీ కూడా హెల్ప్ చేశాడు, వాళ్ళనే వేసుకొని తిరిగాడు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆ పని చేయట్లేదు కదా. సో అందుకని పోలీసులకు కూడా ఈజీ అవుతుంది కంట్రోల్ చేయటం, ప్రొవైడెడ్ ప్రజలతోటి మనం ఉన్నాము అనేది కనుక పార్టీ అంటే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు కనుక అది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఇంకా ముందరికి వెళ్తుంది ఫర్దర్ గా. ఈ సందర్భంగా నేను ఇంకొకటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి. ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన అక్కడే తిరుగుతుంటాడు, అక్కడే చేస్తుంటాడు, ఏదో ఒక ప్రోగ్రాం పెడుతూ ఉంటాడు. మీరు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రోగ్రాం కాకుండా ఆయన పర్సనల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, మీరు గమనించండి. అంటే ఊరికే అంటే ఆయన ఒక్కడనే కాదు, సీఎం కూడా ఆయన మెచ్చుకుని దాన్ని మోడల్ గా తీసుకోమని కూడా అన్నారు ఏదో సందర్భంలో. ఎగ్జాక్ట్లీ ఆయన అంటే ఉదాహరణగా గుర్తొచ్చాడు కాబట్టి చెప్పాను నేను. సో అంటే పర్సనల్ అంటే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేది అతన్ని చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఎవరు కూడా లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. అది కరెక్ట్, అదే అసలైన పాయింట్ అది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మెయిన్ గా ఇప్పుడున్న సొసైటీలో అండి ఈ క్రిమినల్ గ్యాంగ్స్ కి ప్రజలు భయపడే పరిస్థితి ఉన్నది. ఈ క్రిమినల్ గ్యాంగ్స్ వాడెవడో వచ్చేసి నేను నరికేస్తా చంపేస్తా అంటూ ఉంటే ప్రజలు తిరగబడాలి కదా. సో ఆ చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేల మీదే ఉన్నది. ఈ క్రిమినల్ గ్యాంగ్ల మీద ఏమవుతుందంటే సత్యమూర్తి గారు మీరు అన్న పాయింట్ కరెక్టే. ఇప్పుడు మళ్ళీ తెనాలి ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఏదో అడ్డుపడ్డాడని అరెస్ట్ చేస్తామన్నాడు పోలీసుని ఇంటికి వెళ్ళి చంపినంత పని చేశారు. ఆ తర్వాత కదా గొడవంతా జరిగింది. అంటే ఒక పోలీస్ విషయంలోనే వాళ్ళు అంత రెచ్చిపోతుంటే పాపం ఇంకా మామూలు వాళ్ళు మాట్లాడితే ఏమవుతుందని భయం ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఆ భయాన్ని మనం దూరం చేయాలి. అవును, మీరు మాణిక్యాలరావు గారికి తెలుసు, జగన్ అంటే అంత ముందర సొసైటీలో పూర్తి భయం ఉండేది. ఆ భయాన్ని లోకేష్ యువగళం పాదయాత్రతో వెళ్ళి మీరు ప్రశ్నించండి అని చెప్పి వాళ్ళని అడిగి ప్రజలు ప్రశ్నించేలాగా చేశాడు. దాంతో కొంచెం భయం దూరమై పోలింగ్ వరకు పోలింగ్ బూత్ వరకు చాలా మంది ప్రజలు వచ్చారు. అది జరగకుండా పోయినట్టయితే అంటే ఈ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇవన్నీ కూడా దానికి ఉపకరించినాయి అనమాట. జీవో 1 తెచ్చి మొత్తం అణిచివేద్దామని ప్రయత్నం చేసినా కానీ ప్రజల దగ్గరికి లీడర్లు వెళ్ళారు, టాప్ లీడర్స్. దానివల్ల ప్రజల్లో భయం పోయి పోలింగ్ బూత్ వరకు రావటం వల్ల ఈ మార్పు జరిగింది. ఈ మార్పుని కంటిన్యూ చేయటానికి సేమ్ ఇంటెన్షన్ లో అంటే అదే ఇంటెన్సిటీ తోటి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. బాగా చెప్పారు మీరు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా వెంకటేశ్వర.